హలో ఫ్రెండ్స్, రాకింగ్ స్టార్ యష్ KGF 2 తర్వాత దాదాపుగా 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే మూవీతో మన ముందుకైతే ఈరోజు వచ్చాడు భయ్య. దాదాపుగా 10,000 స్క్రీన్స్లో ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. మరి ఈ థియేటర్ కౌంట్ అయితే చాలా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు భయ్య. రాజమౌళి సినిమాలకి అదేవిధంగా ప్రభాస్ సినిమాలకి మాత్రమే ఎంత పెద్ద థియేటర్ కౌంట్ అనేది మన ఇండియాలో ఉంటుంది. ఇక ఈ మూవీకి దాదాపుగా 500 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. వరల్డ్ వైడ్గా బిజినెస్ వచ్చేసి 450 కోట్ల వరకు జరిగింది భయ్య. అంటే వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ని బట్టి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా 900 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీకి అసలు స్టేట్ వైడ్గా ఎంతవరకు బిజినెస్ జరిగింది, జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుందో తెలుసుకుందాం భయ్య. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఈ మూవీకి దాదాపుగా 100 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే ఈ మూవీ కర్ణాటకలో హిట్ అనిపించుకోవాలంటే 100 కోట్ల పైన షేర్ను రాబట్టాలి, అదేవిధంగా 190 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక తెలుగు స్టేట్స్లో 108 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అంటే తెలుగు స్టేట్స్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే షేర్ వచ్చేసి 109 కోట్ల వరకు రాబట్టాలి, గ్రాస్ వచ్చేసి దాదాపుగా 200 కోట్ల వరకు రాబట్టాల్సి ఉందన్నమాట. ఇక తమిళ్లో 50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. అక్కడ ఆ షేర్ని అచీవ్ చేయాలంటే ఒక 90 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక కేరళలో 15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అక్కడ ఒక 25 కోట్ల వరకు గ్రాస్ రాబడితే ఈ మూవీ అయితే బ్రేక్ ఏమన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 కోట్ల వరకు బిజినెస్ అయితే ఈ మూవీ అయితే జరుపుకుంది. అక్కడ కూడా ఒక 190 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టాల్సి ఉంది హిట్ అవ్వడానికి. ఇక ఓవర్సీస్లో 75 కోట్ల వరకు బిజినెస్ అయితే ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అక్కడ ఈ బిజినెస్ అచీవ్ చేయాలంటే దాదాపుగా 150 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టాల్సి ఉంది భయ్య. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే భయ్య ఈ మూవీ హిట్ అవ్వాలంటే జరిగిన బిజినెస్ని బట్టి 450 కోట్ల పైన షేర్ను, అదేవిధంగా 900 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉందన్నమాట. అంటే 900 కోట్లు వస్తే కానీ ఈ మూవీ అయితే హిట్ లిస్ట్లోకి వెళ్తాం. యావరేజ్ అవ్వాలన్నా 750 కోట్లు అయితే గ్రాసు దాటాల్సి ఉంది. మరి లాంగ్ రన్లో ఈ మూవీ అసలు ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. అదేవిధంగా ఈ మూవీ 1000 కోట్లు దాటుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు అసలు ఈ మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందో మీ ప్రిడిక్షన్ ఎంతో కింద కామెంట్ చేయటం మర్చిపోవద్దు.